మాజీ సీఎం జగన్ కేసుల బెంగ వెంటాడుతోంది. గత 6 ఏళ్లలో అక్రమాస్తుల కేసుల్లో ఆయన రిలాక్స్గా ఉన్నారు. కోర్టు హాజరు విషయంలో మినహాయింపు పొందారు, కానీ ఇప్పుడు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అయితే వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి, దర్యాప్తులు జరుగుతున్నాయి. వైసీపీ నేతలు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. తిరుమల లడ్డూ కల్తీ కేసు, పరిఖామణి కేసు, కల్తీ మద్యం కేసు, మద్యం కుంభకోణం, ఇలా వరుస కేసులతో వైసీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో జగన్ సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని సూచించింది. దీంతో జగన్ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. అయితే నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన జగన్ రెడ్డి న్యాయస్థానంలోనే ఓ ఆసక్తికర పరిణామం ఏర్పడింది. వైఎస్ వివేకా హత్య కేసులో నాంపల్లి కోర్టులో కుమార్తె సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ విచారణ పూర్తి చేసినట్టు సుప్రీం నివేదించిన నేపథ్యంలో సునీతారెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో సీబీఐ విచారణ సవ్యంగా సాగలేదని, చాలా మంది అనుమానితులను విచారించాల్సి ఉందని సుప్రీంకు తెలిపారు. మళ్లీ మొదటి నుంచి విచారణ ప్రారంభించాలని కోరారు. ఈ పరిస్థితుల్లో కలుగజేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. విచారణ మళ్లీ ప్రారంభించాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో సునీతారెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆమె ఆ పని మీదే ఉన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని జగన్కి సీబీఐ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే తన వ్యక్తిగత హాజరు విషయంలో మినహాయింపు కావాలని జగన్ కోరారు. అందుకు న్యాయస్థానం అంగీకరించకపోవడంతో జగన్ సీబీఐ కోర్టుకొచ్చారు. అయితే తండ్రి హత్య కేసు విచారణకు సంబంధించిన అంశాలతో సునీత సైతం సీబీఐ కోర్టుకొచ్చారు. సునీత జగన్ ఎదురుపడ్డారు, కానీ కనీసం పలుకరించుకోలేదు. అయితే వివేకా హత్య కేసులో పాత్రధారులతో పాటు సూత్రధారుల సంగతి తేల్చాలని సునీత కోరుతూ వచ్చారు. ఈ కేసు వెనక్కి తీసుకోవాల్సిన విషయంలో సునీతపై ఒత్తిడి ఉంది. పైగా వైసీపీ హయాంలో నిర్వీర్యం కావడంపై రకరకాల కామెంట్స్ వినిపించాయి.